బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని, ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారని కూడా అన్నారు. పార్టీలో ఒక నటి ఉన్నారని, అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో తెలుస్తుందని అన్నారు. దాడి సమయంలో డ్రగ్స్ నాశనం చేసే ప్రయత్నం చేశారని, డాగ్ స్క్వేర్ ద్వారా డ్రగ్స్ గుర్తించామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బెంగళూరు కరస్పాండెంట్ రిత్విక్ చెప్తారు. రిత్విక్, చెప్పండి, ఏంటి బెంగళూరు సిపి ఏం చెప్పారు? ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి? ఎందుకు అక్కడ ఉన్న ఎవరు పార్టిసిపేట్ చేశారో వారి పేర్లు కానీ వారి ఫొటోస్ కానీ ఎందుకు బహిర్గతం చేయడానికి వెనుకాడుతున్నారు? స్వామి, కర్ణాటకలో సంచలనంగా, అట్లాగే ఏపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఇవాళ ఉదయం 11:30 గంటల సమయంలో సిటీ కమిషనర్ దయానంద్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే రేవ్ పార్టీకి జరిగిందో ఆ సమయంలో సన్ సెట్ టు సన్ రైజ్ పేరిట రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ నిర్వహించే సమయంలో కూడా ఎక్కువగా కూడా మాదక ద్రవ్యాలు కూడా వినియోగించారని చెప్పి వారికి సమాచారం రావడంతో హెబ్బేగౌడ పోలీసులు అలాగే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఒక దాడి చేశారని, ఆ దాడి చేసిన తర్వాత వారు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వినియోగిస్తున్నారని తెలియడంతో ఈ నార్కోటిక్ పోలీసులు, సిసిబి యాంటీ నార్కోటిక్ విభాగం పోలీసులు కూడా దాడి చేసి పూర్తిగా కూడా దర్యాప్తు చేపట్టామని, ఈ దర్యాప్తు చేపట్టే భాగంగా మొత్తం కూడా ఎవరైతే రేవ్ పార్టీలో ఉన్నారో అందరినీ కూడా అదే ఫామ్ హౌస్ లో ఉంచి వారందరికి కూడా విచారణ జరిపే సమయంలో కూడా చాలా కీలక విషయాలన్నీ తెలిసాయని చెప్పారు. దాదాపు 45 గ్రాముల వరకు కూడా మాదక ద్రవ్యాలు దొరికాయని చెప్పి, ఇదే విధంగా వారందరినీ విచారించే సమయంలో ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ గానీ వాష్రూమ్స్ లో గానీ అట్లాగే కాంపౌండ్ వెలుపలు గానీ వేసేసి ప్రయత్నం చేశారని చెప్పి, వీటన్నిటిని గుర్తించడానికి కొంత సమయం పట్టిందని చెప్పి డాగ్ స్క్వాడ్ ని వినియోగించి వారందరినీ కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ అన్ని నిర్వీర్యం చేశారు ఏంటని, కార్లు, వారు తీసుకొచ్చిన కార్లు గాని అక్కడ వారు నివసించిన వారు స్టే చేసిన రూమ్స్ లో గానీ మొత్తం కూడా చెక్ చేస్తే మొత్తం కూడా డ్రగ్స్ పడ్డాయని చెప్పి దయానంద్ చెప్పడం జరిగింది. ఇదే విధంగా వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే భాగంగా కూడా వారందరికీ ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే విచారణ చేపట్టేలో భాగంగా వారందరూ ఎవరైతే 101 మంది పార్టిసిపేట్ చేశారో ఈ పార్టీలో వారందరి రక్త నమూనాలు కూడా సేకరించామని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ మీడియా అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానంగా చెప్పారు, ఎవరైతే నటి పేరు హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చిందో ఆమె ఉందా అనే ప్రశ్న కమిషనర్ ని అడగడం జరిగింది. కమిషనర్ ని అడిగే సమయంలో కూడా ఒక తెలుగు నటి, సినీ నటి అయితే ఉంది కానీ ఆమె వివరాలు చెప్పలేము అని చెప్పి, ఆమె వీడియో అక్కడి నుంచే రికార్డ్ చేసి పెట్టిందనే ప్రశ్నకు కూడా ఆమె దాని మీద కూడా విచారణ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక నటి ఉన్నారని చెప్పడం జరిగింది కానీ పేరైతే వెల్లడించలేదు. అయితే మొత్తం అందరి నమూనాలు సేకరించామని చెప్పి, దీనికి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే వారి వివరాలు వెల్లడించే పరిస్థితి ఉంటుందని చెప్పారు. దీంతో పాటు కూడా ఎవరైతే ఈ పార్టీ కండక్ట్ చేశారో వాసుతో పాటు మరో 4 మీద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో 3 డ్రగ్స్ సరఫరాదారులు ఉన్నారని చెప్పి వారి నుంచి కూడా కీలక విషయాలు, ముందు గతంలో ఎక్కడక్కడ ఈ డ్రగ్స్ ని సరఫరా చేశారు, వారు ఏ ప్రాంతం నుంచి ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నారు అనే విషయాలను కీలకంగా కూడా సేకరించే పనిలో ఉన్నామని చెప్పి చెప్పారు. దీనికంతా కూడా కొంత సమయం తీసుకుంటుందని చెప్పి, పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారి వివరాలు చెప్పే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. మరోవైపు కర్ణాటక మీడియా కూడా చాలా గట్టిగా అడగడం జరిగింది, ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు చేరుకుని ఇక్కడ ఇలాంటి డ్రగ్స్ పార్టీలు నిర్వహించేందుకు అంత సులువుగా ఉందనే ప్రశ్న కూడా కమిషనర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వారి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, దీని మీద పూర్తి చర్యలు నివేదిక వచ్చిన తర్వాత డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారనే వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకున్నప్పటికీ ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయాలు తెలిసిన తర్వాత దీని మీద కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ డ్రగ్స్ అన్ని తీసుకొని వారు ఇలాంటి బుక్ అవ్వకుండా వెళ్ళిపోయింటే తమ ఎంక్వైరీ జరిగేది కాదని చెప్పి, ఇలా దొరకడం వల్లనే దాన్ని పూర్తిగా కూడా కట్టడి చేసి పట్టుకున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి
ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే పార్టీ జరిగిందో ఈ ఫామ్ హౌస్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. అక్కడ వచ్చిన లగ్జరీ కార్లన్నింటినీ సీజ్ చేయడంతో పాటు ఆ పరిసరాలన్నీ కూడా సీజ్ చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వారి వ్యక్తిగత వివరాలతో పాటు వారి రక్త నమూనాలలో ఎవరైతే డ్రగ్స్ వినియోగించారనే వివరాలు తెలుసుకున్న తర్వాత దీని మీద కూడా పూర్తిగా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే దీని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే కొనసాగుతుంది. స్వామి రిత్విక్, ఈ ఏదైతే ఈ రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు, అదేవిధంగా సెలబ్రిటీలు కూడా ఉన్నారని వార్త వచ్చింది ముందు. ఇప్పుడు దీనికి సంబంధించి సిపి ఏం చెప్పారు? అందులో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, ఎక్కువ మంది సినీ సెలబ్రిటీస్ ఉన్నారా, ఎవరున్నారు ప్రముఖంగా అందులో? స్వామి, దయానంద్ సిటీ కమిషనర్ దయానంద్ ప్రెస్ మీట్ నిర్వహించే సమయంలో ఈ క్వశ్చన్ కూడా స్పష్టంగా అడగడం జరిగింది. ఏదైతే నిన్న ఉదయం అక్కడ రైడ్ జరిగిందో ఆ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ కి సంబంధించి ఒక వాహనం మీద ఉండడంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఉన్నారని చెప్పి సమాచారం అందింది. ఏదైతే ఈ పార్టీ నిర్వహించిన వాసుకి ఇటు పొలిటికల్ గా కానీ ఇటు సినీ ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారందరూ కూడా చాలా మంది మోడల్స్ గానీ, సినీ నటులు గానీ, సీరియల్ నటులు గానీ, అట్లాగే రాజకీయ ప్రముఖులు, అట్లాగే ప్రముఖ వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారనే వార్తలు వచ్చాయి. దీన్ని అంతా కూడా బలం చేకూరుతూ కూడా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనం కూడా అక్కడ ఉండడంతో సో రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఉన్నారనే అనుమానాలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి సిపి చెప్తూ రాజకీయ నాయకులు లేనప్పటికీ కూడా సినీ నటులు అయితే ఉన్నారని చెప్పడం అయితే జరిగింది. ఈ రాజకీయ నాయకులు ఎవరున్నారు ఏంటి, వారిని ఎవరన్నా ముందుగా రైడ్ చేసే సమయానికి ముందుగా ఏమన్నా వెళ్ళిపోయారనే విషయాలు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అయితే గానీ ఇతర ఆధారాలు అయితే ప్రస్తుతానికి అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి రాజకీయ నాయకులు ఎవరు లేదని కానీ రాజకీయ నాయకులు ఎవరు ఇందులో లేరనే విషయాలు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సినీ నటులు, సినీ ప్రముఖులు అయితే ఉన్నారనే విషయం అయితే కమిషనర్ చెప్పడం జరిగింది. వారి పేరైతే వ్యక్తిగత వివరాలు అయితే వెల్లడించలేదు.